ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట తెలుసుకుందాము. మరి ఇప్పుడు దారి తప్పి నడవడం ఎంత ప్రమాదమో, దైవాన్ని మరిచి జీవనము సాగించడం కూడా అంతే ప్రమాదం. భవిష్యత్ అవసరాల కోసం డబ్బును ఏ విధంగా దాచుకుంటాము, అదే విధాన కర్మ ఫలితాల తీవ్రత నుండి రక్షణ కోసము నామధనాన్ని కూడబెట్టుకోవాలి. ఏ మార్గము కనిపించనప్పుడు, ఎవరు తోడు రానప్పుడు మనకు తోడై నీడై ఉండి మనల్ని రక్షించేది, భద్రత కల్పించేది భగవన్నామధనమే అని మనమందరం గ్రహించాలి. ఫ్రెండ్స్, కనీసం ఇన్ని రోజుల నుంచి మనం పాటించకున్నా ఇప్పుడైనా ఈ తొలి ఏకాదశి పండగ సందర్భంగానైనా మనమందరం కూడా దైవనామ స్మరణ చేద్దాము. ఏ విధంగా చేద్దాము? ఆచరణలో పెడదాము. రోజు కొంత టైంని కేటాయించుకొని అక్కడ అంటే భగవంతుని దగ్గర మన యొక్క అకౌంట్ను ఓపెన్ చేసుకుందామని మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అందరూ ప్రతి ఒక్కరూ, ఇప్పుడు సమయం 3 అవుతుంది, ప్రతి ఒక్కరు కనీసం 5 గంటలకు కాళ్ళు చేతులు కడుక్కొని, మీకు జపమాల ఉంటే జపమాల లేకపోతే మీకు ఏది ఇష్టం ఉంటే దానిని మీకు ఏ దేవుడి నామస్మరణ చెయ్యాలనుకుంటే ఆ దేవుడిది, అంటే రోజు అదే చెయ్యాలా అనేది కాదు, మీ ఇష్టము. మీకు ఏ రోజు నాడు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యాలని మీ అందరినీ నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్.